రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి గాయత్రి కులకర్ణి గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రవీణ్ కులకర్ణి గారికి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు పెద్దలు పాలవతుల శ్రీనివాస శర్మ గారికి, అదేవిధంగా ఇందూరు బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కిరణజీ గారికి, మా సోదరుడు మరి ఉపాధ్యక్షుడు మరి ప్రవీణ్ మహారాజ్ గారికి, అదేవిధంగా నిజామాబాద్ బ్రాహ్మణ సంఘం జనరల్ సెక్రటరీ శరత్ గారికి, కోశాధికారి రణదేవ్ గారికి, అదేవిధంగా చంద్రశేఖర్ గారికి, మా కరాట ప్రభాకర్ నచ్చుడు కరాట రవీంద్ర గారికి, అదేవిధంగా రాజశేఖర్ శర్మ గారికి, అదేవిధంగా సౌమ్య, దీప, రచన వీళ్ళందరూ చాలా మాతో కలిసి పనిచేస్తారు. మహిళా ప్రధాన కార్యదర్శి గాయత్రి కులకర్ణి గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కులకర్ణి గారికి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు పెద్దలు పాలవతుల శ్రీనివాస శర్మ గారికి, అదేవిధంగా ఇందూరు బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కిరణజీ గారికి, మా సోదరుడు మరి ఉపాధ్యక్షుడు మరి ప్రవీణ్ మహారాజ్ గారికి, అదేవిధంగా నిజామాబాద్ బ్రాహ్మణ సంఘం జనరల్ సెక్రటరీ శరత్ గారికి, కోశాధికారి రణదేవ్ గారికి, అదేవిధంగా చంద్రశేఖర్ గారికి, మా కరాట ప్రభాకర్ నచ్చుడు కరాట రవీంద్ర గారికి, అదేవిధంగా రాజశేఖర్ శర్మ గారికి, అదేవిధంగా సౌమ్య, దీప, రచన వీళ్ళందరూ చాలా మాత్రం కలిసి పనిచేసిన ఛానల్లోకి వీళ్ళందరికీ, ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ బంధువులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియవచ్చు. కిరణ్ గారికి అందరికి పేరు పేరున కార్తీక మనసారాధన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్న కిరణ్ ఒక విషయం చెప్పింది. ఏమనంటే మండలం జిల్లా, జిల్లా రాష్ట్రం, రాష్ట్రం దేశం, దేశం ఇతర దేశాలకు అనుబంధం ఉండాలని అన్న తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య 2014 అక్టోబర్ 11 ప్రారంభమై ఉంటుంది. ఇవాటి వరకు అంచెలంచెలుగా ప్రతి జిల్లా కమిటీలు వేస్తున్నాం, మండల కమిటీలు వేస్తున్నాం, రాష్ట్ర కమిటీకి ప్రతి అనుబంధం ఉంది. ఇప్పుడు జిల్లా కమిటీ రాష్ట్రానికి అనుబంధం ఉండడం వల్ల జిల్లాలో ఏం జరుగుతుంది అనేది మీరు మా దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్ర కమిటీ, దేశ కమిటీకి అనుబంధం ఉండడం వల్ల ఏం చేస్తున్నాం అనేది వాళ్ళకు ఒక సూచనలు, సలహాలు ఆయన మీరు చెప్పినట్టు మేము వాళ్ళకి చెప్పే అవకాశం ఉంది. అట్లనే విదేశాల కమిటీ అట్లనే ఉంటుంది. నేను ఇప్పటికీ 8 దేశాలు వచ్చిన 8 దేశాలలో నా పర్సనల్గా వెళ్ళి ఒక అమెరికా దేశానికి, అన్ని దేశాలలో నేను మీటింగ్లకి అటెండ్ అయినా. అదేవిధంగా ఇప్పటికి 17 రాష్ట్రాలు మేము మీటింగ్లకు అటెండ్ అయినా. ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఉంది. మరి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడిగా అన్ని జిల్లాలు ఏది ఇప్పుడున్న 33 జిల్లాలలో దగ్గర 20-25 జిల్లాలు తిరగడం జరిగింది. అదేవిధంగా పాత జిల్లాలన్నీ 10 జిల్లాలు తిరగడం జరిగింది. ఎందుకొరకు అంటే ఇన్ని జిల్లాలు తిరిగినా మనం చేయకుండా పైసలు అయితే ఎవరికి ఖర్చు కావు, ఎవరిని అడగం. అయినప్పటికీ ఇవాళ ఇక్కడ ఉన్న కిరణ్ మాకు ఇంట్లో కిరణ్ అన్న మన హిందూ సంఘం అధ్యక్షుడు నేను వచ్చి రావడం వల్ల వాళ్ళు మాట్లాడడం నాకు ప్రవీణ్ కులకర్ణి గారు ఎట్లేరుగా గోదాలు ఉంటారండి. అక్కడ ప్రవీణ్ దేశపాండే డిజిటల్ ఉంటారంటే మనందరం ఒకరికొకరు ఇట్లా అనుబంధం ఉండడం వల్ల, మీటింగ్లో పోవడం వల్ల, మనందరం తిరగడం వల్ల మనం ఒకరికొకరు పరిచయం తిరిగే అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశాలు ఉండడం వల్ల మనం ముందుకెళ్ళే అవకాశం ఉంది. కావున మీరు అన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ మంచి మాట చెప్పిండు, అందరం కలిసి పని చేద్దాం, ముందుకెళ్దామని తప్పనిసరి పోదామన్నా. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యకు శాఖ మా దాంట్లో భక్తులు ఉన్నారు, ఆరాధకులు ఉన్నారు, నియోగులు ఉన్నారు, వైదికులు ఉన్నారు, మరి శ్రీ వైష్ణవులు ఉన్నారు. మనకు శాఖ లేదు. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఒకటే తెలియక శాఖలు ఎన్నన్నా రానియండి, కానీ సంఘంగా నిలబడి సంఘంగా పనిచేయండి. కష్టం వచ్చినప్పుడు అందరూ మాత్రమే ప్రయత్నం చేయండి. ఇంకొక విషయం అన్న చెప్పిండు, అందరం కలిసి విడివిడిగా సంఘాలు కూడా భూమిస్తున్నారు. నీ గత మీటింగ్ శంకర్ భవన అంబేద్కర్ భవన్ జరిగినప్పుడు చెప్పిన, మొన్న ఈ మధ్య కాలంలో ఇంకో భవనంలో జరిగినప్పుడు కూడా నేను చెప్పిన, నేను మినిస్టర్ దగ్గర తీసుకుపోయే బాధ్యత నాది, లెటర్ మీద ఎండాలు చేయించే బాధ్యత నాది. నేనే అవసరమైతే 2 రోజులు నిజామాబాద్ జిల్లాలో రూమ్ తీసుకొని ఉండేనా నేను కలెక్టర్ దగ్గరకు వస్తా అని చెప్పడం జరిగింది. కానీ దానికి ఫాలో అప్ లేకపోతే పని కాదు. నాకు ఒక నిజామాబాద్ జిల్లా కాదు, 33 జిల్లాలు తిరగాలి కదా, ప్రతి జిల్లా సమస్య ఉండదు, ప్రతి జిల్లా సమస్యకి వెళ్ళాలి కదా. ఇవాళ కూడా ఇప్పుడు చెప్పిన జిల్లా అధ్యక్షుడు మరి ప్రవీణ్ గారికి, అదేవిధంగా ఇందూరు బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కిరణ్ గారికి, ఇప్పుడు మా ప్రవీణ్ అన్న కూడా మాట్లాడుకుంటూ గోదాం ప్రవీణ్ అన్న ఎక్కడైనా కూర్చొని మాట్లాడుతున్నాడు. 100 గదులు ఎవరినో డోనర్లు
పట్టుకుని బంగ్లా కట్టుకున్నాను. నేను కూడా పూర్తి రాయనీయుడు ఎంత రాయించినట్టు నా జిల్లాలో భవనం కావాలని నేను మందిని గవర్నమెంట్ దగ్గర పోయి మొదలు అడగలేదు. ఒక్క 150 గజాల 2 అంతస్తుల భవనం వేసి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య విద్యారంగ బ్రాహ్మణ భవనం కట్టి ఏ మీటింగ్ అయినా ఒక 100 మంది కూర్చునే భవనం ఏర్పాటు చేసుకున్నాం. అది ప్రతి ఒక్కరికి అవసరమే. మేము ప్రతి సభ్యం మనిషికో 25,000 వేయాలి అని నిర్ణయించుకున్నాం. మనిషికి 25,000 వేసినాం. మాకు ఇంకో కొంతమంది దాదాపుని బిల్డింగ్ కట్టుకున్నాం. బిల్డింగ్ మంచిగా బ్రహ్మాండంగా కార్పొరేషన్ లెవెల్లో మంచిగా నడుస్తాను. అయితే నేను మీకు కూడా ఏం చెప్తున్నా అంటే 100-150 గజాల జాగా డోనర్లు దొరకబట్టుకున్న ప్రయత్నం చేద్దాం. అందరు సభ్యులు మనుషులు 25,000 ఇచ్చిన 25,000 ఇస్తారు, 50 గజాలు సిమెంట్ ఇచ్చిన 50 గజాలు సిమెంట్ ఇస్తారు. ఏదో ఒకటి మన భవనాన్ని నిలుపుకునే అవకాశం కూడా ఉంటుంది. అదొకటి గమనించండి. ఇక పెద్ద భవనం మనకు జాగా కావాలంటే నేను తప్పనిసరి నేను అతి త్వరలో శ్రీధరణ దగ్గర నేను సమయం తీసుకుంటా. మీరు ప్రవీణ్ గారు, అదే గాయత్రి కులకర్ణి గారు, మన బోధన ప్రవీణ్ అన్న, కిరణ్ గారు, మీరు అందరు రాండి. నేను శ్రీధరణ దగ్గర మిమ్మల్ని తీసుకొని పోతా. ఈ సమస్య ఉంది, వీళ్ళు 100 గజాలుతారా, 200 గజాలుతారా, 500 గజాలుతారా, ఉమ్మడి ఉన్నాం, కలిసి ఉన్నాం, మేము పని చేస్తాం, మా భవనానికి జాగ్రత్తని చెప్పి మాట్లాడే బాధ్యత నాది. ప్రవీణ్ గారు, మీరు అందరూ కలిసి ఒక బాధ్యతకి రండి, నేను తీసుకుపోయి మాట్లాడే బాధ్యత నాది. ఒకటి పని చేద్దాం. వాళ్ళకి ఎన్నో మినిస్టర్, వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నాయి. మనం ఫాలో ఇలా పోతాం, మాట్లాడదాం. వాళ్ళ కలెక్టర్తోనో, ఎంఆర్ఓతోనో, ఆర్టీఓతోనో ఫోన్ చేయించుకుందాం. కానీ ఇక్కడ మీరు లోకల్ క్యాండిడేట్ మీరు ఫాలో అప్ ఉండాలి. మళ్ళా భూమి రాగానే స్టార్ట్ అవుతుంది. నా పేరు లేదు. అందరం కలిసి ఉమ్మిడి కమిటీ ఉందాం, కార్యక్రమం చేద్దాం, భవనం కడదాం, భవనంలో మనం ముందుకెళ్దాం. అది గమనించవలసిందిగా కోరుతున్నాను. అట్లాంటి ప్రాబ్లం వస్తే అవి పంపే రీతిలో అంటే తమ్ముడికి ఒక చిన్న సూచన చెప్తున్నాము. 50,000 రూపాయలు అనేది బయట పోయి ఛాయ్ 5 నిమిషాలకి కానీ 50,000 పెట్టకు. 500 రూపాయలు సపరేట్లో పెట్టుకో. 500 ఎవరు లేదు దీంట్లో. ఏడాదికి ఒక 500 అంటే గదే నువ్వు అన్న నెలకి 50 రూపాయలు 100 రూపాయలు మిగులుతాయి వాళ్ళకి. విన్నారా? ఒక 500 పెట్టుకో. రెండోది ఏంటంటే ఒక పర్పస్ సంఘం నడుకో. ఈ 100 మంది సభ్యులతో 100 రూపాయలు 200 పర్పస్ సంఘం పెట్టుకో. 200 220 పెట్టు, 100 120 పెట్టు. 20 రూపాయలు సంఘానికి వాడుకో. ఎందుకంటే 100 మంది అనుకో 20 అంటే 2,000 అవుతాయి. ప్రతి నెల పైసలు కట్టేటోళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకో. నేను ఎన్నికల నాడు కూడా నేను లైవ్ లో మాట్లాడినా, అట్లనే కామారెడ్డి ఎన్నికల నాడు కూడా లైవ్ లో మాట్లాడినా. నేను అక్కడ ఉన్నప్పుడు కూడా నిద్రపోలేదు, వీళ్ళందరూ నిద్రపోలేదు. అతి త్వరలో రాష్ట్ర ఎన్నికలు వస్తున్నాయి. మీరు మీ ఇక్కడ ఉన్న జిల్లాలు కానీ మన పక్కన ఉన్న సీనన్న కానీ మనిషికి ఒక 100 సభ్యత్వాలు రాష్ట్ర కమిటీ కూడా చేయించడం వల్ల మనం మండలం అట్లనే విధంగా జిల్లా రాష్ట్రం దేశం ఇలా అనుబంధంగా ఓన్లీ టీపీఎస్ సంఘమే నడుస్తుంది. ఇతర ఏ సంఘాలకు కూడా రాష్ట్ర సంఘాలకు అనుబంధం లేదు అని తెలియజేస్తున్నా. కనీసం మన ఇంట్లో పెళ్లి చేస్తే నత్రీం, పౌత్రీం, పుత్రీం అని మన తాత పేరు, మన తండ్రి పేరు, మన కొడుకు పేరు, మన పేరు చెప్పుకుంటాం. చచ్చిపోతే పితృపితామై ప్రపితామని తండ్రి పేరు, తాత పేరు, ముత్తాత పేరు చెప్తాం. అట్లా నేను చెప్పుకోవడానికి నేను ప్రెసిడెంట్ను, నాకన్నా ముందు ప్రెసిడెంట్ వెల్లపెట్ట చంద్రబాబు ప్రెసిడెంట్, ఆయనకు ముందు ప్రెసిడెంట్ వెల్లిపెట్ట లక్ష్మణ్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటాం. మనకు అట్లనే ఆల్ ఇండియాకు మన ప్రెసిడెంట్ ప్రదీప్ చౌదరి, ఆయనకన్నా ముందెవరు అంటే మరి వెల్లిపెట్ట లక్ష్మణ, ఆయనకన్నా ముందెవరు అంటే మన బన్వర్లాల్ శర్మ, ఆయనకన్నా ముందెవరంటే వెల్లిపెట్ట లక్ష్మణ, ఆయనకన్నా ముందెవరంటే రమేష్ శర్మ అని ఇట్లా చెప్పుకోవడానికి మనకు ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన సంఘాలకు డైరెక్ట్ తండ్రులు లేరు, తాతలు లేరు, కొడుకులు లేరు, డైరెక్ట్ వాళ్ళు వస్తారు, 10 మంది కూర్చుంటాను, రిజిస్ట్రేషన్ చేస్తాను, సభ్యత్వాన్ని తీసుకుంటాను. నేను రాష్ట్ర సంఘం అంటాను, నేను దేశ సంఘం అంటాను, నేను ఆల్ ఇండియా సంఘం అంటాను. ఈ సంఘానికి ఏదన్నా మాత్రం నేను లీడర్ అంటారు. ఏం లీడర్ నాకు అర్థమైతే లేదు. లీడర్ అంటే ఒక 4 లక్షణాలు ఉండాలి. ఏ లక్షణాలు ఉండాలి? అవసరంగా మనం ఖర్చు పెట్టేటట్టు ఉండాలి, తిరిగేటట్టు ఉండాలి, తిరిగి అందరికి పోగు చేసేటట్టు ఉండాలి. అది లీడర్ లక్షణం. ఒక అధ్యక్ష పదవులు ఉన్నా అంటే మనం లేదు, ఒక జనరల్ సెక్రటరీ పదవులు ఉన్నా అంటే, ఒక కోశాధికార పదవులు ఉన్నా అంటే, ఒక లీడర్కి చేయాలంటే మీటింగ్ పెడితే 100 మందిని తీసుకొచ్చే దమ్మని ఉండాలి. ఏదో 100 మంది మెంబర్షిప్ చేసే దమ్మని ఉండాలి. 100 మందికి తిండి పెట్టే దమ్మని ఉండాలి. లేదు ఏమి లేదు 10 సార్లు ఏ జిల్లా కంటే ఆ జిల్లాకు పోయే దమ్మని ఉండాలి. రెండోది, నేనున్నా నా కొడుకు నా బిడ్డో తప్పు ఇంత నీ సంఘం ఉండదు. నీ ఇంట్లో నేను చక్కగా కాపాడుకోను, నీ పక్క సంఘాన్ని ఏం కాపాడు, నీ బిడ్డ నీ కొడుకు